నీ మీద అలాంటి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. నువ్వు అక్కడ అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలి. నువ్వు ఉండటం వలన ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలి, ఆ వ్యాపారం ఆశీర్వదింపబడాలి. అలాంటి ఆశీర్వాదం నీ మీద నా మీద దేవుడు ఉంచునుగాక. ఏమండే, యెహోవా వలన ఆస్వాదింపబడినవాడా లోనకి రమ్ము అన్నాడే తప్ప నువ్వు బతుకంతా పాలేరుగానే ఉండాలనుకున్నాడు. కానీ గొప్ప విశేషం, దాదాపు 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉండి నేను బహుగా దేవుడు ఆశ్రయించాడు. ఎవరిని? యాకోబుని ఆశ్రయించి వెళ్ళబోతుంటే వెళ్ళనివ్వట్ల. ఎవరో? లాబాను వెళ్ళనివ్వట్ల. వెళ్ళనివ్వబోతుంటే మామయ్య నేను వెళ్తా, దేవుడు వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్తా అనగానే బైబిల్ చెప్తుంది, యాకోబు అంటాడు తన 2 భార్యలతో, నేను 20 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చా. వస్తే మీ నాన్న ఏమన్నా తెలుసా నన్ను? చెప్పండి. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోనకి రా అన్నాడు. కానీ నన్ను దేవుడు ఇంతగా ఆస్వాదించగానే ఆయన ముఖం మారిపోయిందే. చాలామంది అంటారు మీకు తెల్లనోళ్ళగా యాక్ట్ చేయకండి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ముఖం ఏమైపోయింది? అలా అన్నాడు. నిన్న మొన్న ఉన్నట్టు లేదు మీ నాన్న ముఖం. మీ నాన్న ముఖాన్ని తిప్పేస్తున్నాడు, ముఖాన్ని చాటేస్తున్నాడు. ఈ రోజున నువ్వు అలా ఆశీర్వదింపబడాలి. నీ బతుకంతా చిన్న స్థాయిలోనే ఉంటారనుకున్నారు, నీ బతుకంతా చిన్న అధికారంలోనే ఉంటారనుకున్నారు, నీ బతుకంతా కుటుంబంలో చిన్నోడిగానే ఉంటారనుకున్నారు. కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించి నీతో ఉన్నవారు ముఖం చాటేసుకున్నట్టుగా నా దేవాదేవుడి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. వారు చెప్పండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ వాక్యం ఎందుకు దేవుడు నాతో ప్రసంగం చేయమని తెలుసా? నా బిడ్డలతో చెప్పు, నువ్వు ఎవరి వైపు తిరిగి సిగ్గుపడ్డావో భయపడద్దు. వారికన్నా మించి నీ ముఖము తిప్పుకోవలసిన ఒక స్థలం ఉంది. ఆయన వైపు తిరుగు. సిగ్గుపడనీకుండా నా దేవుడు కాపాడగలడు. తల వంచిన చోటు నా దేవుడు తల ఎత్తుకునేది నా దేవుడు చేయగలడు. ఆయన హల్లెలూయా. ఆదికాండం 31:2 ఆదికాండం 31:2 స్టార్ట్. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల. హల్లెలూయా. అన్నయ్య ఇది నా బతుకులో జరగాలన్న వాళ్ళు గట్టిగా చదవండి. ఏమందలే అన్నయ్య రేపో మాపో పోయేటట్టున్నాను అన్న వాళ్ళు చదవకండి, గట్టిగా చదవండి. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను, వారు ఎన్నడను లజ్జింపకపోవును. అలాంటప్పుడు ఇదివరకు చూసిన వాళ్ళు ముఖంలాగా ఉండదు, వాళ్ళ ముఖం వేరే రకంగా ఉంటుంది. ఇదివరకేమో యెహోవాను ఆస్వాదింపబడినవాడా లోపలికి రా అంటారు. ఇప్పుడు ముఖం అలా ఉండదు. అయినా భయపడక్కర్లా, ఆయన ముఖం చూసేసామంతే. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. గుండెను ఆనుకున్న శిష్యుడు ఎవరో? యోహాను. ఈ యోహాన్ని ఈయన దేవుని పరిచయం చేస్తున్నాడని పద్మస్ ద్వీపములో వేశారు. ఏ ద్వీపములో? పద్మస్ ద్వీపములో వేశారు. అక్కడ వేయగానే అక్కడ కనబడే ఏంటి తెలుసా? నడుస్తుంటే మనుషులు కనపడరు, అస్థి పంజరాలు కనబడతాయి, మనిషి పుర్రెలు కనబడతాయి, జంతువుల కళేబరాలు కనబడతాయి. అది అంటే యోహాన్ని అక్కడ ఏం చేయాలని? చంపేయాలని. చంపేయాలని. ఆ పద్మస్ ద్వీపములో పడేయగా ఇక మరణం తప్ప, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మరణం తథ్యం, తప్పనిసరిగా మరణం జరుగుతుంది. కానీ చెప్పండి, మా వాక్యం మర్చిపోకండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును.
ఆ పద్మస్ ద్వీపములో పడిన ప్రతి వ్యక్తి అస్థి పంజరం అవడమే తప్ప బ్రతకడానికి మార్గం లేదు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాపించాడు. మళ్ళా ఆమె అనాలి, అక్కడ సావల మళ్ళా ఇంటికి తిరిగి వచ్చాడు. వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. హల్లెలూయా. ఆశీర్వదింపబడిన ఇంటిలోకి నువ్వు అడుగుపెట్టినా, పతనమైపోయిన స్థితిలోకి నువ్వు అడుగుపెట్టినా, నా దేవుడు నీతో ఉన్నాడు కనుక అక్కడ నువ్వు ఆశీర్వాదం చూడాలి, అక్కడ అభివృద్ధి చూడాలి. ఉండండి, ఆమెనండి. ఈశాన మూల ఎక్కువైపోయినా, ఈశాన మూలన బోరింగ్ పంపు ఉన్నా, బావి ఉన్నా, ఒక గది బదులు 3 గదులు కట్టినా, ఎదర కిటికీ తీసి వెనకాల పెట్టినా, ఆ ఎదర గుమ్మం తీసేసి అడ్డంగా పెట్టినా, అసలు స్లాబ్ పైన రంధ్రం పెట్టినా, నీకు కలిసి రాదు అన్న చోట నా దేవుడు పద్మస్ ద్వీపంలోనే ఒక గ్రంథాన్ని రాపించగలిగితే వారు ఆయన తట్టు చూడగా ఆయనకి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. అయ్యా, ఈ ఇంట్లోకి అడుగు పెట్టాం, ఈ వ్యాపారంలోనికి అడుగు పెట్టాం, ఈ భార్య జీవితంలో అడుగు పెట్టాం, ఈ భర్త బతుకులో అడుగు పెట్టాం, ఈ అత్తయ్య మామయ్య గారి ఇంట్లో అడుగు పెట్టాం. నా దేవా, నువ్వు అద్భుతం చేయమంటున్నానయ్యా. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఆ వ్యాపారంలో నీకు లాభం కలుగును గాక, ఆ కుటుంబంలో నీకు అభివృద్ధి కలుగును గాక, ఆ అటారిలో దేవుడు అద్భుతం చేయను గాక. హల్లెలూయా. ఏమండి, ఆ పద్మస్ ద్వీపములో దేవుని ముఖం వైపు చూశాడు. మందిరం లేదు అక్కడ, మ్యూజిక్ లేదు అక్కడ, వాక్యం లేదు అక్కడ, చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు అక్కడ, ఆరాధించండి అనేవాళ్ళు అక్కడ లేరు అక్కడ. కానీ అక్కడ ఆయన ముఖం వైపు తిరిగాడు. నీ ఇంట్లో ఆయన ముఖం వైపు తిరగచ్చు. అక్కడ దేవుని ముఖం వైపు చూశాడు. చూడగానే ఏం జరిగిందో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 18 దాకా. ఇంత ద్వీపములో ఎవరో యోహాను ఒక అస్థి పంజరాలు, పుర్రెలు, మనిషి జంతువుల యొక్క కళేబరాలు తప్ప ఉండని స్థలములో దేవుని వైపు తిరగ్గా, దేవుని వైపు ఆయన ముఖం తిప్పగా జరిగేదేటో చూద్దాం. అందరూ ప్రకటన 1:12 ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రికలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలమిలో పుటము వెయ్యబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము ఆమేన్ విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆమేన్. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళ చెవులు నా స్వాధీనములో ఉన్నవి.
హల్లెలూయా. దేవుడు అన్నాడు, భయపడకు, ఫియర్ నాట్, భయపడకు, నువ్వు సావో. ప్రకటన గ్రంథం రాపిస్తా, నువ్వు సావో. ఈరోజు దేవాది దేవుడు చెప్పేది, నువ్వు చచ్చిపోవు. నువ్వు ఆయన ముఖం చూసావు, నీకు వెలుగు కలుగుతుంది, నీ ముఖము లజ్జింపకపోవును. మన మందిరంలోనికి ఒక తమ్ముడు వస్తున్నాడు. అమ్మ నాన్నలో 2 కుమారులు. పెద్ద కుమారుడు TCS కంపెనీలో చేస్తున్నాడు. రెండో కుమారుడు USA కోసం ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయింది. ఏమైంది? సక్సెస్ అయింది. ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. వచ్చి నాతో చెప్పింది ఏంటి తెలుసా? అనేక మంది కూర్చున్నారు. ఆమెకి 66వ నంబర్ వచ్చింది. ఆమె కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నా నేను చూస్తున్నా. నేను ఇక్కడ కూర్చున్నా. నేను మన తమ్ముళ్ళతో చెప్పాను, ఆ అమ్మ ఏడుస్తుంది, 66 నంబర్ అన్న, 66 నంబర్ పర్వాలా, ఆమె ఏడుపుకోలేకపోతే ఎక్కడ రమ్మన్నాను చెప్పన్నా. కంటే ఆమె అంది, ఆమె చూడండి, రాను, నాది 66వ నంబర్, అందరు అయిపోయి నాకు వస్తా. మా ఇలాంటి అమ్మలు కూడా ఉన్నారా? నా దగ్గర ఎదురొచ్చిన వాళ్ళు ఆగరు అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోవాలా. ఈమెను చూసి అనుకున్నా, ఏదో పద్ధతిగా అమ్మరా బాబు ఈ అమ్మ, వద్దొద్దు, నాకన్నా ముందల వాళ్ళు 10 గంటలకు వచ్చారు, నేను 12:30కి వచ్చాను, వద్దొద్దు అలా చేయకూడదు, వాళ్ళని అయిపోయినాక నేను వస్తా. ఎడుతున్నా ఆమె రాగానే 66వ నంబర్ 1:30కి వచ్చింది. ఆమెకి 12 గంటలకు రమ్మన్నా, ఆమెతో మాట్లాడడానికి 1:30 అయింది. అమ్మా నేను ముందలే రమ్మని చెప్పే కదా. ఏమైందన్నా? మేము కొండపల్లిలో ఉంటాము, ఇబ్రహీంపట్నంలో ఉంటాం. మా అబ్బాయి TCS కంపెనీలో పనిచేస్తాడు. మా చిన్న అబ్బాయి అమెరికా వెళ్ళడానికి వీసా అన్నీ శాంక్షన్ అయిపోయింది. మీకు తెలుసు, అమెరికాకి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ మీద ఏమేస్తారు? యూనివర్సిటీలో చదవడానికి గల అన్నిటినీ సమకూర్చుకొని ఫైల్లో పెట్టి ఆదివారం 2 ఆరాధన మందిరానికి వస్తున్నారు సాక్ష్యం చెప్పడానికి. అమ్మ కుమారుడు బస్సు ఎక్కారు. అమ్మ అంది బాబుతో, రే అన్నయ్య వీసా చూపెట్టమంటాడరా, వీసా తెచ్చావంటే లేదమ్మా ఇంటికాడ ఉంది. అమ్మ అంది బస్సు ఎక్కే కదా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు తర్వాత బస్సులో రా అని చెప్పేసి, బస్సులో అనగానే ఆటోలో కానీ రా అని చెప్పేసి కానీ అమ్మ ముందుకు వచ్చేసింది, బస్సులో వచ్చేసింది. కుమారుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపు తీసి చూడగానే అన్నీ ఉన్నాయి, ఆ పాస్పోర్ట్ లేదు. అమ్మ అనేది మా బంధువులో ఎవరు తీశారో నాకు తెలియదు, మా అబ్బాయి అమెరికాకి వెళ్తే బాగుపడతాడని వాళ్ళ ఫ్రెండ్ తీశాడో నాకు తెలియదు, ఎవరు తీశారో తెలియదు. 2 రోజులు ఎతికి కుదరలే, ఎక్కడుందో తెలియదు. అమ్మ అంటుంది, ఎందుకు ఇలా జరిగినాయి? ప్రస్తుతం మనకు చెడుగా కనపడచ్చు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. అవునండి. 2, ఒకటి సోడియం, క్లోరిన్, ఈ 2 విష పదార్థాలు ఒక శాస్త్రవేత్త కలపగలిగితే, దాన్ని అద్భుతమైన బ్లెస్సింగ్గా మార్చగలిగితే, నా దేవుడిని ఇంట్లో జరిగింది ఆయన చేతులతోనే కలుపుతాడు ఆయన. నీ ఇంట్లో జరిగిన నష్టం, నీ ఇంట్లో జరిగిన వేదన, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఏ దేవుడు ప్రేమించే వ్యక్తివా? B సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. C దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు. అమ్మ నీ పేరు? నిర్మల. మీ పేరండి? సౌరి గారు. నీ పేరు నాన్న? రాకేష్. ఆ సాక్ష్యం, ఒక తల్లి తన బిడ్డకి అమెరికాకి వెళ్ళడానికి పాస్పోర్ట్లో వీసా స్టాంపింగ్ పడింది. ఎంతమంది గుర్తుకొచ్చింది? అమ్మో హల్లెలూయా, చెల్లించండి. వస్తే ఆ ఆదివారం అమ్మ కుమారుడు, డాడీ కూడా ఉన్నారు నాన్న, అమ్మ నాన్న కుమారుడు బస్సు ఎక్కి వస్తున్నారు. వస్తుంటే అమ్మ అడిగింది, రే నువ్వు చర్చిలో సాక్ష్యం చెప్పాలరా. చెప్తాను మమ్మీ. అయితే వీసా ఏది అడిగింది అమ్మ. ఇంటికాడ అన్నయ్య అడుగుతాడు, పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ చూపెట్టమంటాడు. ఎలాగా? అప్పుడు బాగోదు, మనం వెళ్ళి తీసుకురా. బస్సులో దిగి ఆటోలో వెళ్ళి ఇంటికాడ నుండి పాస్పోర్ట్ తీసుకొద్దాం అని వెళ్తే ఫైల్లో ఫైల్ అన్నీ ఉన్నాయి కానీ పాస్పోర్ట్ ఒక్కటే కనిపించలేదు. అది ఎవరు తీశారో ఎవరికి తెలియదు. ఈ తల్లి వేదన, ఎంత వేదనమ్మా! అప్పుడు చాలా వేదన పడ్డాను అయ్యగారు. అసలు వెంటనే మీకు సాయంత్రం ఆదివారం 23వ తారీఖు, ఆ రోజు జూలై, ఇంకా రోజు నేను ఫోన్ చేసే 9 ఆ టైం అయింది, 9:30 టైంలో
ఇంకా మీరు దొరికిద్దులమ్మ వస్తుందిలమ్మ అన్నారు, కానీ నాకు అసలు నమ్మకం లేదు. చెల్లిని పిలిపించుకొచ్చి వారం రోజులు ఇల్లంతా దేవులాడాను. వారం రోజులు దేవుని బిడ్డలారా, ఇక బాబు అమెరికా చదవటం అసాధ్యం. దేవుని మహాకృప వలన మరలా పాస్పోర్ట్ అప్లై చేశారు. పాస్పోర్ట్ అప్లై చేస్తే మీకు తెలుసు అమెరికాకి వెళ్ళడం చాలా కష్టం. నీ ముందర చాలా మంది రిజెక్ట్ అయిపోయారు నాన్న. నేను వెళ్ళిన కౌంటర్లో నా ముందు 3 మెంబర్స్ ఉన్నారు అయ్యగారు. నా ముందు 3 రిజెక్షన్సే. 3 రిజెక్షన్సే. మళ్ళా ఈయన పాస్పోర్ట్ పోయిందంటే ఇతన్ని నెగిటివ్గా చూస్తారు యూఎస్ఏ వాళ్ళు, అడిగేది అమెరికా వాళ్ళు. దేవుని మహాకృప వలన మరలా స్టాంపింగ్ పడేటట్టు దేవుడు చేశాడు. మహా తండ్రి, ఎందుకు జరిగిందో అలా జరిగిందో మనకు తెలియదు, కానీ మరలా ఇప్పుడు నన్ను మళ్ళీ వెళ్ళేది నువ్వు జనవరి 3, 2024 మళ్ళీ వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. సాతానగాడు ఏదో చేద్దాం అనుకున్నాడు, కృపగల దేవుడు రంగంలోనికి దిగి నా బిడ్డని నేను పంపించి తీరుతానన్నాడు. అంతే. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చారు అయ్యగారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మలుస్తున్నదని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం పట్టుకొని రోజు ప్రేయర్ చేసేదాన్ని. అలాగే మరి యాకోబు గురించి ఆదికాండంలో 36వ అధ్యాయంలో మీరు చెప్పారు, యాకోబుని పెనుగులాడి దీవించాడు దేవుడు. అలాగే మీ బిడ్డలు ఎవరైనా దీవిస్తే ₹1,00,000 కనుక మీరు వేస్తారా అని చెప్పేసి అన్నారు. నేను ఒప్పుకున్నాను దేవుడి సన్నిధిలో. అలాగే మరి బాబు విషయంలో నేను ఇది కార్యం జరిగితే ఇస్తాను నాయన అని చెప్పేసి నేను అనుకున్నాను. దేవుడు కార్యం చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు మొన్న ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. మీరు అన్నారు ఆ రోజు, యాకోబుని దీవించినట్టు మీ బిడ్డను దీవిస్తే ఎక్కలేని కొండలు ఎక్కిస్తాడు చేయి పట్టుకొని, మీరు చూడలేని ప్రాంతం నీ కుమారుడు చూస్తాడు, మీరు తినలేని తిండి నీ కుమారుడు తింటాడు, మీరు కట్టలేని వస్త్రాలు నీ కుమారుడు కడతాడు, సంతోషం అని చెప్పేసి 2022 సంవత్సరంలో చెప్పారు జూలై నెలలో. నాయన సంవత్సరానికి వస్తే నాకు దేవుడు నాకు దీవిస్తాడని చెప్పేసి నమ్మకంతో నేను ఉన్నాను. ఆగస్టులో ఇలా జరిగింది. ఆగస్టు 18కి వెళ్ళాల్సింది. మీరు చూడ, ఈ తల్లి తన బాబుకి స్టాంపింగ్ అన్నీ పడిపోయినాయి. స్టాంపింగ్ ముద్ర వేశారు, కానీ పాస్పోర్ట్ వీసా పోయింది. అయినా మందిరానికి వచ్చి ₹1,00,000 ఇచ్చిందండి. నేను అన్నాను, అమ్మా ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, ఆగిపోయింది కదా, వద్దు అంటే ఆమె అన్న మాట, దేవుడు ఇమ్మన్నాడు నేను ఇచ్చేస్తానా, నా బిడ్డ వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ రోజున దేవుడు తిరిగి పంపించడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ఎవరి పాస్పోర్ట్ తీశారో దేవునికి వాళ్ళకే తెలవాలి, దేవునికి వాళ్ళకే తెలవాలి. కొంచెం వేదన గుండా అమ్మని నాన్నని కుమారుణ్ణి వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్లారే తప్ప సృష్టికర్త రంగంలోనికి దిగి ఎన్ని నెలలు ఆలస్యమైంది నాన్న? ఎన్ని నెలలు? ఆగస్టులో పోయింది. హల్లెలూయా. ఎప్పటికల్లా నేను చెప్పమ్మా, ఆగస్టుకి పోయింది. జూలై 23ని పోయిందండి. ఆగస్టు 1కి వచ్చి మంగళవారం మిమ్మల్ని కలిసాను నేను డిసెంబర్ కల్లా బాబుకి మేలు జరిగిద్ది, నువ్వు కంగారు పడబాకమ్మా అన్నారు. గట్టిగా అలాగే దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. జనవరి 3 అంటే దాదాపు ఆగస్ట్ నెల, జూలై నెలలో పోయింది. ఎప్పుడు వెళ్ళాలన్నా నువ్వు? ఆగస్టు 18కి వెళ్ళాలి, వెళ్ళలేకపోయాడు. ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, ఇదివరకున్న పాస్పోర్ట్ ఎవరు తీశారో మనకు తెలియదు. దేవుడు వాళ్ళని క్షమించును గాక, వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు అంగీకరించేటట్టు దేవుడు చేయను గాక. కానీ ఒక అద్భుతం, 5 నెలలు ఆలస్యం చేశారే తప్ప శాశ్వతంగా ఎవ్వడు చేయలేడంతే. నా తండ్రి నీ పక్షాన జోక్యం చేసుకుంటాడు. నువ్వు వేచి ఉంటుండగా ఆయన పని చేస్తున్నాడు, నువ్వు ఆరాధనకు రా. ఆరాధించింది అంతే, దేవుడు నిలబడ్డాడు. ఏనా చెప్పమ్మా. 2021లోకి వచ్చాను. ఆగస్టు 29కి మందిరానికి నూతనంగా నాకు 3 స్టేర్లు ఇల్లు కట్టించాడు. బాబుకి TCSలో జాబ్ ఇచ్చాడు. చిన్న కుమారుడికి అమెరికా పంపిస్తున్నాడు. 20 లక్షలు అప్పు తీర్చాడు. ₹1,00,000 బంగారం తాకట్టు. చప్పట్లు కొడుతూ దేవా దేని మైపడతాం. సరిపోలేదండి ఏసైకి చప్పట్ల. దేవుని స్తోత్రం. నానా ఆ పాస్పోర్ట్ వీసా స్టాంపింగ్ అయిపోయింది, నోటికి వచ్చింది ఎవరో తన్నుకుని వెళ్ళిపోయారు. చాలా బాధేసిందా? చాలా బాధేసింది అయ్యగారు. నాకు సపోర్ట్గా పేరెంట్స్ మీరే ఉంది అయ్యగారు, నిజంగా స్తోత్రం.
నాకు ఎంత బాధ ఉన్నా మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటే చాలా బాగుండేది అయ్యారు. హల్లెలూయా. అప్పుడు ఏమనుకున్నావు? యేసే ఏంటో ఇలా చేసాడు అనుకున్నావా? నాకెందుకు ఇలా జరిగింది, అబ్బా నేనేమన్నా తప్పు చేశానా, అలా చాలా లో అయిపోయా ఫాస్ట్. ఏమనుకున్నా? చనిపోదాం. ఏమన్నాడు? చనిపోతానమ్మా, నేను బ్రతకలేను, ఫ్రెండ్స్ ముందు నేను తల ఎత్తుకోలేనంటే అన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నీకు అలాంటప్పుడు విసుకొచ్చేసిందా? అంటే అన్నీ అయిపోయినాయి మంచిగా, లాస్ట్లో ఇలా అయ్యేసరికి తీసుకోలేకపోయా గారు. చేతికొచ్చింది నోటికి అందేది ఎవడో లాక్కలిపాడు. చచ్చిపోకండి, ఈ కీడులో ఒక అద్భుతమైన చేయగలడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడను లజ్జింపకపో. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. మన బంధువుల దగ్గరికి వెళ్ళాం, మన స్నేహితుల దగ్గరికి వెళ్ళాం, నీకు తెలిసిన అధికారుల దగ్గరికి వెళ్ళాం, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ముఖాన్ని చాటేసుకున్నారు. ఆర్ రెడీ? వారి ముఖాన్ని తిప్పేసుకున్నారు. కానీ మర్చిపోకూడదు, మనం ఎలాగైతే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామో వాళ్ళు ముఖం చాటేసుకున్నారు. అనేక మంది నా దగ్గరికి, నీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు మనం కూడా ముఖాన్ని చాటేసుకున్నాం. అది ఒక్కసారికి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చేతులు ఎత్తొద్దు నాతో సహా. ఈ ప్రసంగం సిద్ధపడుతుంటే దేవుడు మాట్లాడాడు. అవును నాయన, మేము మా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ముఖం చాటేసుకున్నారు. కానీ మా బతుకులో కూడా ప్రసంగం చేస్తాను, నా బతుకులో, నీ బతుకులో మనం ఎవరు పెద్ద పరిశుద్ధులేం కాదు, గనులేం కాదు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం కూడా ముఖాన్ని చాటేసుకున్న రోజులున్నాయి. కానీ అలాంటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి తెలుసా? దేవా, నా దగ్గరికి సాయం కోసం వచ్చారయ్యా, ముఖం చాటేసుకున్నాను రాజా, అవి కూడా నా గుర్తుకొస్తున్నాయి. ఇతరులే కాదయ్యా, నాది కూడా పొరపాటు ఉంది నాయన. కానీ నాలో మేము ముఖం చాటేసుకున్నాం. కానీ అటువంటి కుటుంబాలు ఎన్నడూ విడిచిపెట్టబడకూడదు నాయన. వారు కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఆర్ యు రెడీ? వాళ్ళు కూడా ఆశీర్వదింపబడాలి. ఈరోజు ఇక్కడ కూర్చునే వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, మీరు ఒకళ్ళ దగ్గర సాయం కోసం వెళ్ళారు, అలాగే వాళ్ళు కూడా వాళ్ళు కాకపోవచ్చు వేరే వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అది నీ తమ్ముడే ఉండొచ్చు, అది మీ అన్నయ్య ఉండొచ్చు, అది మీ అక్కయ్య ఉండొచ్చు, అది మీ చెల్లెయ్య ఉండొచ్చు, నీ ముఖం చాటేసుకున్న రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఆ వ్యక్తుల గురించి, నాయనా నేను ముఖం చాటేసుకున్నానయ్యా, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, నా ఆస్తులు అమ్మేసి నేను ఇవ్వలేను నాయనా, నా బంగారం అంతా అమ్మేసి ఇవ్వలేనయ్యా, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, నా పరిమితి ప్రకారం నేను చాటేసుకున్నానయ్యా, నా ముఖం తిప్పుకున్నానయ్యా. కానీ ఆ తమ్ముణ్ణి విడిచిపెట్టక నాయనా, ఆ అన్నయ్యని విడిచిపెట్టక దేవా, ఆ అక్కయ్యని విడిచిపెట్టక దేవా, ఆ చెల్లిని విడిచిపెట్టక దేవా. నేను అనేది తోబుట్టులు మాత్రమే కాదు అయ్యా, నేను విడిచిపెట్టను దేవా. హల్లెలూయా. పౌలు అంటాడు తిమోతేయు, నీ పెద్దవాళ్ళని అమ్మగా, నాన్నగా, అక్కగా, చెల్లిగా చూడమన్నాడు. ఈరోజున నేను చెప్పనా, ఆ అక్క, ఆ చెల్లి, ఆ నాన్న, ఆ అమ్మ మన పరిమితులు ఉన్నాయి. వివాహం కోసం మన దగ్గరికి వచ్చారు, 10 లక్షలు ఇమ్మన్నారు, కానీ నీ దగ్గర ఉన్నాయి, కానీ మనిషిగా నువ్వు ఇవ్వలేవు. దానికి ఒక పరిమితులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ ఆస్తులు అమ్మేసి మనం ఇవ్వలేము, పరిమితులు ఉన్నాయి. కానీ నీ మనసులో ఈ ప్రార్థన చేయాలి, నాయనా నా దగ్గర ఉన్నా నేను ముఖం చాటేసుకున్నా, కానీ నాయనా దానికి అర్థం అన్నయ్య చెప్పాడని చెప్పి రేపు ఎవడు అడిగినా 20 లక్షలు ఇచ్చేయమని కాదు, రేపే నేను వచ్చి అడుగుతా. అది కాదు నేను అనేది, 20 లక్షలు అది కాదు నేను అనేది. మనకు కూడా ఏమున్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ నేనేది నువ్వు ఒక్క ప్రార్థన చేయాలి, అయ్యా నా పరిమితిలో నేను సాయం చేయలేకపోయినయ్యా, కానీ ఆ అమ్మకి నువ్వు సాయం చేయాలి నాయన, ఆ నాన్నకి నువ్వు సాయం చేయాలి నాయన,
ఆ అక్కకి నువ్వు సాయం చేయాలి నాయన, ఆ చెల్లికి నువ్వు సాయం చేయాలి నాయన, ఆ అన్నయ్యకి నువ్వు సాయం చేయాలయ్యా, ఆ తమ్ముడికి సాయం చేయాలి. నువ్వు 20 లక్షలు ఇవ్వగలిగితే ఇవ్వు. అంటే ఇమ్మని కాదు నేను అనేది ఆర్ యు రెడీ? నీ పరిధిలో నువ్వు సాయం చేసావు, మిగతా దేవుని చేతికి అప్పగించు, దేవుడు కార్యం చేస్తాడు. చెప్దాం అందరం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడలచ. నీ వేదన ఆయనకి తెలుసు, నీ దుఃఖం ఆయనకి తెలుసు. ఆర్ యు రెడీ? నువ్వు పడిన అదే వేదన గుండా యేసయ్య వెళ్ళాడు. యేసయ్య గెత్సెమనే తోటకి వెళ్తున్నప్పుడు 3 శిష్యులతో చెప్పాడు, నాతో పాటు వచ్చి ప్రార్థన చేయండి. వారు యేసయ్య వారి సహాయం కోరితే ఆ 3 పేతురు, యోహాను, యాకోబు వారి ముఖాలని తిప్పేసుకున్నారు, ముఖాన్ని చెప్పాలి చాటేసుకున్నారు. అద్భుతాలు చేశాడు, ఎన్నో వేల మందికి ముఖాన్ని, చచ్చిపోయిన లేపిన లాజరు ముఖాన్ని చాటేసుకున్నాడు. 12 మంది శిష్యులు ముఖాన్ని చాటేసుకున్నారు. గొల్గోతా కొండలో సిలువ మీద వేలాడుతుండగా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి? తండ్రి అయిన దేవుడు ముఖాన్ని తిప్పివేశాడు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని?